పౌరుషాల గడ్డ పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలలో ఎవరు గెలవబోతున్నారు? పల్నాడు ఓటర్ నాడిపై మహానాడు మీడియా స్పెషల్ ఫోకస్. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు మరియు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మధ్య తీవ్రమైన పోటీ నడిచింది. ఈ పోటీలో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కొద్దిపాటి మెజారిటీతో గెలిచే అవకాశం. చిలకలూరిపేట నియోజకవర్గం నుండి సీనియర్ నాయకులు పత్తిపాటి పుల్లారావు వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడును చిత్తుగా ఓడిస్తున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి చదలవాడు అరవిందబాబు మధ్య మంచి పోటీ జరిగింది. ఇందులో అరవిందబాబు స్వల్ప మెజారిటీతో బయటపడనున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై భారీ మెజారిటీతో గెలవనున్న టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుపై మంచి మెజారిటీతో గెలవనున్నారు. గురజాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి అరపతనేని శ్రీనివాసరావు భారీ మెజారిటీతో గెలుపొందనున్నారు. మాచర్ల నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మరియు వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నెవురుగప్పిన నిప్పులా ఉన్న ఈ నియోజకవర్గంలో జూలకంట బ్రహ్మానందరెడ్డి విజయం సాధించబోతున్నారు. ఇక పల్నాడు జిల్లాలో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుండి సౌమ్యుడు విద్యావేత్త మితంగా మాట్లాడుతూ అమితంగా పనిచేసే టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్పై రికార్డు మెజారిటీతో గెలవబోతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.